మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజుటి మన వ్లాగ్ రంగారెడ్డి జిల్లాలో గల ముచ్చింతల్లోని శ్రీ రామానుజాచార్య 216 అడుగుల స్టాచ్యూ. నిజంగా ఇంత అతిపెద్ద కట్టడం మనకు అతి దగ్గరలో ఉండడం మన అదృష్టం. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి 2017 సంవత్సరంలో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కూర్చున్న విగ్రహం 216 అడుగుల విగ్రహం ఇది. సుమారు 1000 కోట్ల అంచనా వ్యయంతో ఈ విగ్రహ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ విగ్రహంలో చాలా వరకు భక్తుల చందాల ద్వారానే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లింగబాబు. ఈరోజు మరో కొత్త ప్రాంతంతో ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నది ముచ్చింతలో గల సమతామూర్తి ఆశ్రమం. మీరు నా వెనుకల చూస్తున్నది శ్రీ రామానుజాచార్య 216 అడుగుల విగ్రహం. ఈ 216 అడుగుల విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి గారు వారు చందాలు సేకరించి ఈ 216 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. అయితే ఈ రామానుజాచార్య వీరు చేసిన సేవగా సమాజంలో భేదాలు తొలగించడానికి, సమానత్వాన్ని నెలకొల్పడానికి ఈ రామానుజాచార్య గారు చాలా పాటుపడ్డారు. అయితే దానికి గాను ఈ రామానుజాచార్య గారి 1000వ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ చినజీయర్ స్వామి గారు ఈ 216 అడుగుల విగ్రహం నిర్మించడానికి పూనుకున్నారు. దానికోసం ప్రజల వద్ద నుంచి చందాలు సేకరించి ఈ విగ్రహాన్ని నిర్మించారు. అయితే ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసింది మన ప్రధాని మోడీ గారు. ఫిబ్రవరి 5, 2022 సంవత్సరంలో ఈ విగ్రహాన్ని వారు ఓపెన్ చేసి మన జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఈరోజు సండే చాలామంది ఇక్కడికి వచ్చిన వీక్షకులు చూసి చాలా ఆనందపడుతున్నారు. అయితే ఇక్కడికి ఉన్న ఒక లోటు ఏంటంటే లోపలికి మొబైల్స్ అలో చేయరు. దానివల్ల మనం లోపల రికార్డ్ చేయలేకపోతున్నాం. ఇంతకుముందు లోపల మంచి లేజర్ షో నిర్వహించారు. ఆ లేజర్ షో చాలా అద్భుతంగా జరిగింది. అందరూ వీక్షించారు, మనం కూడా చూసాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. లోపల 108 ఆలయాలు ఉన్నాయి. ఈ సమతామూర్తి విగ్రహం చుట్టూరా 108 ఆలయాలు ఉన్నాయి. ఆలయాలను దర్శించుకున్నాం ఫ్రెండ్స్. చాలా కన్నుల పండుగ ఉంది. చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఈ ముచ్చింతలు మీరు రావాలంటే చాలా దగ్గర ఫ్రెండ్స్. ఇది మనకి శంషాబాద్ దగ్గర ఉంటుంది. శంషాబాద్కి ఒక 6-7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి మీరు చేరుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీకెండ్ అయినా వస్తే ఇక్కడ మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మరిన్ని కొత్త ప్రాంతాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ విగ్రహం నిర్మాణంలో 700 టన్నుల పంచలోహాన్ని, బంగారం, వెండి, రాగి, ఇత్తడి మరియు జింక్లతో కూడిన 5 మిశ్రమాలను ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. ఇది చైనాలో నిర్మించబడింది. ఆ తర్వాత 54 షిప్మెంట్లలో చెన్నై పోర్టు ద్వారా 1600 వ్యక్తిగత ముక్కలుగా భారతదేశానికి రవాణా చేయబడింది. కార్మికులు, ఇంజనీర్లు మరియు వెల్డర్లతో సహా దాదాపు 60 మంది చైనీస్ నిపుణులు సైట్లో విభాగాలను సమీకరించారు. 2017 మరియు 2018 అసెంబ్లీ పురోగతి సాధించింది మరియు పూర్తి చేయడానికి 15 ఏళ్ళు పట్టింది. ఈ ఆశ్రమంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలని అనుమతించడం లేదు. కాబట్టి మనం ఈ ఆశ్రమం లోపల వీడియో తీయలేకపోయాం. ఆశ్రమం బయట నుంచే వీడియో తీయడం జరిగింది. ఈ కనిపిస్తున్న గేట్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసే విజిటర్స్ అక్కడ మొబైల్స్ కౌంటర్లో పెట్టి లోపలికి వెళ్తున్నారు. ఒక పర్సన్కి 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనల్ని లోపలికి అనుమతించినట్లయితే ఇంకా అద్భుతంగా
ఈ వీడియో వచ్చేది. ఈ కట్టడం మొత్తం చాలా సుందరంగా, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, ఈ కట్టడంలో గ్రౌండ్ ఫ్లోర్లో 6000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. దీనిలో రామానుజాచార్యుల జీవితం మరియు తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది. రోజువారీ పూజ కోసం ఉద్దేశించిన ఆలయం 27,870 చదరపు మీటర్ల 2వ అంతస్తులో ఉంటుంది. 1360 చదరపు మీటర్ల 3వ అంతస్తులో వేద డిజిటల్ లైబ్రరీ మరియు పరిశోధన కేంద్రం ఉంటాయి. రామానుజుల జీవిత కథలతో కూడిన ప్లానిటోరియం ఆకారంలో థియేటర్ని నిర్మించారు. ఆగమశాస్త్రం మరియు శిల్పశాస్త్రాల ప్రకారం 14 నమూనాలు రూపొందించబడ్డాయి. ఇక్కడ 3D స్కానింగ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. దీనికి ట్రస్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ఫ్రెండ్స్, ఈ విగ్రహాన్ని నిర్మించిన ఏరసన్ కార్పొరేషన్ విగ్రహం యొక్క బంగారు రంగు కోసం 26 సంవత్సరాల హామీని ఇచ్చింది. భద్రవేది అనే విగ్రహం కింద ఉన్న బేస్ భవనం 16 మీటర్ల పొడవు మరియు 3 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. భవనం పైన 27 అడుగుల వ్యాసం కలిగిన కమలం ఉంది మరియు దానిని 36 ఏనుగులు మోసుకెళ్ళాయి. దానిపై విగ్రహం ఉంది. కమలం యొక్క 27 అడుగుల పరిమాణం 24 తత్వాలను సూచిస్తుంది మరియు మిగిలిన ఆత్మ, దేవుడు మరియు గురువును సూచిస్తాయి. విగ్రహం ఒక కాంక్రీట్ కోర్ కలిగి ఉంది. దాని చుట్టూ పంచలోహ షీట్ ఉంటుంది. దీని మందం 10 మిల్లీమీటర్లు మరియు 20 మిల్లీమీటర్లు మధ్య ఉంటుంది. బేస్ బిల్డింగ్లో ధ్యాన మందిరం ఉంది. ఇక్కడ 54 అంగుళాల రామానుజ విగ్రహం 120 కిలోల బంగారంతో తయారు చేయబడింది. ఇది అతను జీవించిన సంవత్సరాలను సూచిస్తుంది. విగ్రహం చుట్టూ రాతితో నిర్మించిన 108 నమూనా ఆలయాలున్నాయి. ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి 5, 2022న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. బేస్ బిల్డింగ్ లోపల ఉన్న చిన్న బంగారు విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 13 ఫిబ్రవరి 2022న ప్రారంభించారు. ఈ విగ్రహం ప్రపంచంలో 2వ అత్తైన కూర్చున్న విగ్రహం. బేస్ బిల్డింగ్లో వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధన కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్ మరియు గ్యాలరీ ఉన్నాయి. రామానుజాచార్యుల రచనలను ఈ గ్యాలరీలో ప్రదర్శించారు. ఫ్రెండ్స్, మనకిప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్నది ఇది ఇక్కడ
సమావేశాలను నిర్వహించే ప్రాంతం. ఇక్కడ సమావేశాలను అదేవిధంగా చిత్ర ప్రదర్శనలను ఇక్కడ భక్తుల కోసం వారు ప్రదర్శించడం జరుగుతుంది. వేలాది మంది ఇక్కడ కూర్చొని ఇక్కడ చేసే నాట్యాన్ని ప్రదర్శనలను తిలకించవచ్చు. ఈ స్టేజ్ కూడా చాలా చక్కగా అలంకరించారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.